బీఆర్ఎస్ ఉప ఎన్నిక క్యాంపెయిన్లో భాగంగా అయితే అభ్యర్థి మాగంటి సునీత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. ఎలా జరుగుతుందమ్మా ప్రచారం, ఎలా జరుగుతూ ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అయితే కాంగ్రెస్ అభ్యర్థియే గెలుస్తారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్, ఎలా ఉంది? అంటే ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు, చాలా స్పందన ఉంది. సునీత గారు తిరిగినా కానీ మేమందరం కూడా డివిజన్లో వారే తిరుగుతూ ఉన్నాం కాబట్టి మంచి స్పందన ఉంది. అందరూ కూడా కేసీఆర్ సార్కే ఇస్తాం, కేసీఆర్ సారే రావాలి, రాష్ట్రం మళ్ళీ కలకల్లాడాలంటే, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి దశలో ఉండాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది. 22 నెలలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు లేవు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, స్కీములు లేవు, పథకాలలో కూడా మరి ముందుకెళ్ళడం లేదు, హామీలు ఇచ్చిన వరకు నెరవేర్చడం లేదు, 6 గ్యారెంటీలు లేవు, 420 పథకాలు లేవు. అసలు ఇప్పటివరకు హామీలు ఇచ్చింది ఏదిగో నెరవేర్చలేదు. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కేసీఆర్ సార్ వస్తేనే బాగుపడతాం కాబట్టి కేసీఆర్ సార్ వల్లనే హైదరాబాద్ కూడా నెంబర్ 1 రాష్ట్రంలోనే, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దాంట్లో హైదరాబాద్ నగరం మరి మంచి అభివృద్ధి దశలో నడిచి ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా వల్ల కావచ్చు, మిగతా రకరకాల కారణాల వల్ల ఇక్కడ చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అందరూ కూడా కష్టపడే ఇబ్బంది వచ్చింది. వాళ్ళందరికీ చాలా ప్రమాదంలో హైదరాబాద్ నగరం కుంటుపడిపోయింది, అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే కలకల్లాడుతుంది, కేసీఆర్ వస్తేనే అభివృద్ధి నడుస్తుంది అని చెప్పేసి. మీరు హైదరాబాద్ కుంటుపడింది అంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ దెబ్బతింది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఒక ఎకరా 177 కోట్ల రూపాయలకు విక్రయించామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటుంది. అంతే కదా, ప్రభుత్వం అమ్ముకోవడానికి మాత్రమే వస్తుంది తప్ప ప్రజలకు, బీదవారికి ఎటువంటి ఉపయోగం లేదు. హైడ్రా వల్ల పెద్దవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పేదవారు కష్టపడుతూ ఉన్నారు, బీదలకు చాలా ఇబ్బంది ఉన్నది. కేవలం ఎలక్షన్ స్టంట్ చేస్తూ ఉన్నారు, ఎలక్షన్లలో స్టంట్ కోసమే అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పుల పాలైంది రాష్ట్రము, ఆ తెచ్చి ఇప్పటివరకు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా మన మైనార్టీలకు ఏం చేయలేదంటే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినామని చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యేలు, ఉన్న మంత్రులకి ₹1 లేదు, అభివృద్ధులను మొత్తుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాం, ఊర్లలో తిరగలేని పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్థిక విధానమే లేదు, ఆర్థిక వ్యవస్థనే లేదు, ఆర్థిక వ్యవస్థ అంతా కుంటుపడింది, అభివృద్ధికి డబ్బులే లేని పరిస్థితిలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కేవలం ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే చేస్తున్న. మీరు మైనారిటీల ఓట్లు దండుకునేందుకే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పి మీరు ఆరోపిస్తా ఉన్నారు. కానీ మైనారిటీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు అంటూ కూడా సీఎం మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా మంత్రి పదవి ఇవ్వాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళకి ఎమ్మెల్యే ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఉండాలి. అట్లనే మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క ఎమ్మెల్యే ఇవ్వలే, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలే, ఒక మంత్రి పదవి ఇవ్వలేదని మేము డిమాండ్ చేసినాం. మేము డిమాండ్ చేస్తే మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలక్షన్ల ముందు ఇచ్చి దాన్ని కేవలం ఎలక్షన్ల స్టంట్ కోసం ఇచ్చినట్టున్నది. 2 ఏళ్ల నుండి ఏం చేసినావు? 2 ఏళ్ల నుండి మంత్రి పదవి మైనార్టీలకు ఎందుకు ఇవ్వలే? 2 ఏళ్ల నుండి వాళ్ళని ఎందుకు ఆదుకోలే? 2 ఏళ్ల నుండి వాళ్ళకి ఎందుకు విలువ ఇవ్వలే? ఎలక్షన్ల కోసమే విలువ ఇచ్చినావు నువ్వు, అది కూడా మేము డిమాండ్ చేస్తే. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది కాబట్టి ఈరోజు మైనార్టీలను ఆదుకున్నట్టుగా నువ్వు వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినట్టు చేస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. మనస్ఫూర్తిగా పనిచేయాలి తప్ప ఎలక్షన్ల కోసం పనిచేయకుండా అంటున్నాం. రైట్, కేవలం సానుభూతిని అడ్డం పెట్టుకునే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రజలు ఆవిడ్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ మస్తు చెప్తారు, మంత్రులు పోతే తిరగబడుతున్నారు ప్రజలు. అక్కడక్కడ వాళ్ళకు పెద్ద మనుషులు కావచ్చు, మిగతా వాళ్ళు నిరుద్యోగులు కావచ్చు, ఎందుకు వస్తున్నారు మీరు ఓట్లాడడానికి, మీకు ఓటేయడానికి మీరు సిద్ధంగా లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మంత్రుల కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ రకరకాల ఫిట్లు వేస్తున్నారు, రకరకాల స్టంట్లు వేస్తున్నారు. ఆ స్టంట్లలో ఇది కూడా ఒక భాగం అన్నమాట. మేమే గెలుస్తున్నామని చెప్పుకోవడం పద్ధతి కాదు. మేము వెళ్తుంటే ఉన్న అభిమానము, ఆదరణ వాళ్ళు వెళ్తుంటే తిట్లు చివాట్లతోనే సరిపెట్టుకుంటా ఉన్నారు. 11 తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. డెఫినెట్గా సునీతమ్మ మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. సో ఖచ్చితంగా మైనారిటీ ప్రజలకు మొదట మంత్రి పదవి ఇవ్వకుండా ఇప్పుడు కేవలం వాళ్ళ ఓట్లు దండుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆ మైనారిటీ అయినటువంటి ఎమ్మెల్సీకి హజరుద్దీన్కి అయితే మంత్రి పదవి ఇచ్చారంటూ కూడా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి. For more videos like this, subscribe Big TV channel.